మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అడ్డగోలుగా పెంచిన ఇంటి పనులపై కాలనీ వాసులు సమరశక్క పూరించారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని వంగ అనంతరెడ్డి గార్డెన్స్ లో మాజీ కార్పొరేటర్ మేకల్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీల అధ్యక్షులు కమిటీ సభ్యులు భారీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెంచిన ఇంటి పనులు నిరసిస్తూ అవి తగ్గించే వరకు పనులు కట్టబోమని అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అటు జీహెచ్ఎంసీ పరిధిలో ఇటు పక్కనే ఉన్న బడంగపేట్ సర్కిల్లో ఉన్న పనులు తక్కువగా ఉంటే మధ్యలో ఉన్న మీర్పేట్ కార్పొరేషన్ ఎందుకు భారంగా ఉన్నాయని నాయకులను నిలదీశారు. ఈ ఉద్యమం ఏ పార్టీకి సంబంధించింది కాదని, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది కేవలం సామాన్య ప్రజల సమస్య అని, పన్నులు తగ్గించే వరకు ఈ పోరాటం ఆగదని ప్రకటించారు. సంతకాల సేకరణ నిర్ణయం కేవలం తీర్మానానికి పరిమితం కాకుండా కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి కాలనీ వాసుల అభిప్రాయాలు సేకరిస్తూ భారీ ఎత్తున సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ సంతకాల పత్రాలను ప్రభుత్వానికి అధికారులకు అందజేయనున్నారు. ఇంటి పన్నులు కట్టొద్దని చెప్పి ప్రతి ఒక్కరూ తీర్మానం చేసినాము, ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము. అదేవిధంగా ఈ విషయాన్ని మన ఇన్ఛార్జ్ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి దృష్టికి తీసుకుపోవాలని చేస్తున్నాము. ఆయన పరిష్కరిస్తారని చెప్పి నమ్ముతున్నాము. కాబట్టి మేము ఇది ఏ పార్టీ పరంగా కాదు, మొత్తం ఇండివిజువల్గా ఏ పార్టీ కాకుండా చేసినటువంటి ప్రోగ్రాము. కాబట్టి మేము వ్యతిరేకం కాదు, మేము ఇంటి ట్యాక్సులు కట్టడానికి వ్యతిరేకం కాదు. కాకపోతే సవరించమంటున్నాం. సవరిస్తే మేము ఒక 1 మంత్లో కట్టమంటే కూడా కట్టేసేస్తాం. కాబట్టి అందరి ఇదే విధంగా ఎవరు కూడా 26-27 ట్యాక్సులు కట్టకూడదని చెప్పి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లను మనవి చేసుకుంటున్నాను, ముగిస్తున్నాను. ఒక వెరైటీ ట్యాక్స్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జీహెచ్ఎంసీలో కలిపేసిన తర్వాత ఇది జరిగింది. ఇది జీహెచ్ఎంసీ ఎంతో కాలం నుంచి జీహెచ్ఎంసీలో కలుపుతారు, మాకు అన్నీ కూడా ట్యాక్సులు తగ్గుతాయి అని చెప్పని ప్రజలంతా వెయిట్ చేస్తూ ఉంటే సడన్ గా మీకు జీహెచ్ఎంసీలో కలిపాము అంటే ఆనందించాము. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఎందుకు కలిపారు రా అని ఏడుస్తున్నాం. ఆ పరిస్థితి క్రియేట్ చేశారు. ఏ రకంగా అంటే హౌస్ ట్యాక్సెస్ అబ్నార్మల్ గాను 4,000 5,000 కట్టేటటువంటి వాళ్ళకి 20,000 అంటే 4 times పెంచేశారు. ఏ రకంగా పెంచారు అని చెప్పారంటే 2 రకాల ట్యాక్స్ ఎక్కడా లేదు. జూబ్లీ హిల్స్ లో లేదు, బంజారా హిల్స్ లో లేదు, ఇంకా ఈ ఎడ్జిసెంట్ మున్సిపాలిటీలో, ఆ బడంగపేట మున్సిపాలిటీలో లేదు, ఈ పక్కన సంతోష్ నగర్ కానీ ఇంకోటి విరాట్ నగర్ కానీ అక్కడ ఇక్కడ ఎక్కడా లేనటువంటి ఓన్లీ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఇది ట్యాక్స్ ఏమిటి అన్నారంటే, ఒకటి ప్లింత్ ఏరియా ట్యాక్స్, మనం కట్టుకున్నటువంటి ఇంటికి ప్లింత్ ఏరియా చేసుకునే ఒక ట్యాక్స్, అది కొంత. తర్వాత అబ్నార్మల్ అమౌంట్ ప్లాట్ ఏరియా, పెద్ద ప్లాట్ ఉంటున్నాయి, దానికి గవర్నమెంట్ కూడా పెద్ద రేటు పెట్టుంది, 12,500 చొప్పున అంటున్నారు. దాంతో 12,500 ఇంటూ ఆ ప్లాట్ ఏరియా అన్ని కూడా 311 గజాలు, వాటితో మల్టిప్లై చేసుకుంటే దానికి 0.25% అంటే 10 నుంచి 11,000 12,000 రూపాయలు దాంట్లోకి వస్తుంది. అదే కనుక 500 గజాల ప్లాట్ ఇల్లు కట్టుకున్నటువంటి వాడికి ఇంకా పడుతుంది. అంటే ఎక్కడా కూడా జూబ్లీ హిల్స్ లో కానీ ఇంకో చోట కానీ ఎక్కడా కూడా ఈ క్యాపిటల్ ట్యాక్స్ అని చెప్పనేటటువంటిది ఓన్లీ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లోనే చేయడం జరిగింది. ఇది ఎక్కడా లేదు. దీన్ని సవరిస్తాము మీరు వీళ్ళు కొంతమంది చేత కట్టించుకుని వీళ్ళు కట్టేసారు, మీరు కట్టండి, లేకపోతే మీకు ట్యాక్స్ పడుతుంది, మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ జరిచేటటువంటి కొంతమంది బలహీనలు అని అంటున్నారు. లేదంటే కట్టేస్తే 5% డిస్కౌంట్ మీకు ఇది వస్తుంది, రిబేట్ వస్తుందని. 5% రిబేట్ ఎక్కడ? నువ్వు పెంచేసినటువంటి అమౌంట్ ఎంత? 5% రిబేట్లో 250 రూపాయలు 300 రూపాయలు వస్తుంది పాత దాని మీద చూసుకుంటే. నీకు పెంచిందేమో 10,000 15,000 రూపాయలు. ఇది అబ్నార్మల్ అమౌంట్. కాబట్టి రవీందర్ రెడ్డి గారి అధ్యక్షతతో ఈ రోజు మొత్తం కాలనీలు ప్రజలు అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఏకగ్రీవ తీర్మానం, యునానిమస్ రిజాల్యూషన్ ఏమిటి అని చెప్పారంటే, మున్సిపల్ ఇది గవర్నమెంట్ దీన్ని తగ్గించుకుని జిహెచ్ఎంసీలో ఒకే యూనిఫామ్ ట్యాక్స్ పాలసీ ఇంట్రడ్యూస్ చేస్తే, మేము ట్యాక్స్ ఎవేడర్స్ కాదు, మేము ట్యాక్స్ కట్టద్దు అనేదే కాదు, గవర్నమెంట్కి మేము సహకారం ఇవ్వడానికి ఎప్పుడు కూడా రెడీ. అది ఇమ్మీడియట్గా అది అంతవరకు మేము ట్యాక్స్ని పే చేయము అని చెప్పనని ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే మరి ఇంకొకటి, ఈ రకంగా క్యాపిటల్ ట్యాక్స్ మొత్తం జిహెచ్ఎంసీలోకి ఇది పెట్టుకుంటే మొత్తం ఎంటైర్ హైదరాబాద్ అంతా కూడా క్యాపిటల్ ట్యాక్స్ పెడితే ఇంకా గవర్నమెంట్కి వేరే రెవెన్యూ అక్కర్లేదు.
మొత్తం బడ్జెట్ ని ట్యాక్స్ తోటి మొత్తం అంతా వచ్చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా